శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృశ్చిక రాశి వారికి సంబంధించి ఏప్రిల్ 15 నుండి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి షష్టమ స్థానంలో సూర్యగ్రహ సంచారం, దీని వలన అధికరణ సిద్ధి పెరుగుతుంది. 3, 6, 11 స్థానాల్లో సూర్యుడు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. కాబట్టి ఏవైనా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్కి సంబంధించి రాజకీయ ప్రయత్నాలు చేసే వాళ్ళు కానివ్వండి, లీడింగ్ పొజిషన్లో టీమ్ లీడింగ్ పొజిషన్లోకి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా యోగ్యంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే పంచమ స్థానమునందు శని, కుజ, బుధుల యొక్క కలయిక అనేటువంటిది ఉండడం వలన కొన్ని రకాల మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు, కొంత ఆవేశం పెరగవచ్చు, ఇంట్లో బయట కాస్త చికాగ్గా మీరు ఉండొచ్చు. కానీ అది కొంతసేపు వరకే ఉంటుంది, అంతటా మెయింటైన్ చేయడం మటుకు ఉండదు. అలాగే చతుర్థ స్థానమునందు రాహుగ్రహ సంచారం చేయడం వలన రాహువు ఎప్పుడైనా సరే 4th హౌస్లో ఉన్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలలో కాస్త వైక్లవ్యం చెందేట్టుగా చేస్తాడు. అంటే ఒక వస్తువు నచ్చింది, అది మీరు ఆ సందర్భంలో కొనుక్కోవడం వల్ల మీకు ఏదైనా లాభం జరుగుతుంది, దాని వలన మీరు ఏదైనా బాగుపడతారు. కానీ మైండ్లోకి ఆలోచన తెప్పిస్తారు, ఇది అనవసరంగా కొంటున్నామేమో అని. వెంటనే మీరేం చేస్తారు, ఆ వస్తువు కొనకుండా వదిలేస్తారు. దాని వలన మీకు తర్వాత కాలంలో అరే ఆ రోజు ఆ బంగారం కొనుక్కుంటే అయిపోయేది, ఈరోజు రేటు పెరిగింది, ఆ వస్తువు కొనుక్కుంటే తక్కువలో అయిపోయేది, దీని ధర చాలా పెరిగింది అనేటువంటి భావజాలంలోకి వెళ్తారు. సో అవకాశం వచ్చింది, మీరు ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం వస్తే వెంటనే అది కొనుక్కోవడం చాలా చాలా ఉత్తమం. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి అష్టమంలో శనిగ్రహ సంచారం, 8th హౌస్లో శని చేసేటువంటి లాభం అలాగే ఉంటుంది, మిమ్మల్ని శిక్షించేటువంటి గుణపాఠం చెప్పేటువంటిది కూడా అలాగే ఉంటుంది. ఎవరైనా మీకు ఒక మెంటర్లా ఉండి ఎప్పుడు డిసప్పాయింట్ చేయడం, మీరు చేస్తున్న పనిని ఆటంకించడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. దానివలన మీరు నెగిటివ్ అనుకుంటారు, కానీ వాళ్ళే మీకు అసలు పాజిటివిటీ ఇచ్చేవాళ్ళు. దానివల్ల రేపటి నాడు పని అవుట్పుట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇక మనసులో ఆలోచనలు, ఇంటర్నల్గా టెన్షన్ ఎక్కువ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. అనవసరమైనటువంటి ఈ భావజాలంలో ఉండకండి. ఈ నెలలో ఉద్యోగంలో కాస్త గోప్యత అవసరం. ఎవరికైతే సీక్రెట్ చెప్పాలో ఎవరికి చెప్పకూడదో మెయింటైన్ చేయాలి. అలా చేయకుండా ఉంటే కూడా ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఎవరితో పడితే వారితో విషయాల్ని పంచుకోకుండా ఉంటే మంచిది. ఆదాయం పెరుగుతుంది, కానీ గతంలో ఉన్న అప్పులు తీర్చేటువంటి క్రమంలో డబ్బు బాగా ఖర్చు అవుతుంది. లోన్లకి, ఈఎంఐలకి, ఎప్పుడో స్నేహితుడి దగ్గర డబ్బు తీసుకున్నా ఇవ్వడం, ఇలాంటివన్నీ అన్నమాట. కుటుంబంలో లైఫ్ పార్ట్నర్తో మిస్అండర్స్టాండింగ్ రావచ్చు, లేదా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్తో కూడా మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. బీపీ పెరగడం, అసిడికల్ ప్రాబ్లమ్స్ రావడం, మెంటల్ ప్రెషర్ పెరగడం లాంటివి బాగా జరుగుతాయి. ఈ పరంగా కూడా జాగ్రత్తగా ఉండండి. శుక్రుడి వల్ల మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు భార్యాభర్తల మధ్యలో, ఇప్పుడు చెప్పుకున్నాం. అది ఏ గ్రహం వల్ల వస్తుందని ఇప్పుడు చెప్పడంలో భాగంగా కుజుడి వల్ల ఆవేశం, అంటే ఏదన్నా మాట మాట్లాడితే ఆ విషయం మీకు తెలిస్తే కొంచెం యాంగ్జైటీ ప్రదర్శించి ఆవేశంతో మాట్లాడతారు కొంతమంది. అంటే గట్టిగా మాట్లాడతారు, నా వాయిసే హైలో ఉండాలి, నేనే గుర్తించాలి అనేటువంటి విధంగా ఇలా జరుగుతుంది. శనిగ్రహ సంచారం వలన పని చాలా మందంగా, చాలా లేట్గా పనులు అవుతాయి. అలాగే విపరీతంగా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల టెన్షన్ కూడా పెరుగుతుంది. రాహుగ్రహ సంచారం వలన ఈ యొక్క యూనిటీ అనేటువంటిది దెబ్బతింటుంది, మీకు ఉన్నటువంటి ఆ యొక్క సఖ్యత దెబ్బతింటుంది. సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు ఉండదు, అన్ఎక్స్పెక్టెడ్గా మారే అవకాశం కూడా ఉంది. అలాగే కేతుగ్రహ సంచారం వలన బాగా ఆధ్యాత్మికత, అంతే లోన్లీగా ఉండడం, యోగాసనాలు లాంటివి వేసుకోవడం, యోగా చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వీలైనంత వరకు ఈ నెలలో సీక్రెట్ మెయింటైన్ చేయండి, వీలైనంత ప్రశాంతంగా ఉండండి, అనవసరమైనటువంటి వాటి జోలికి పోకుండా ఉంటే ఈ రాశి వాళ్ళు అద్భుతంగా ఉంటారు. ఇక ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడాలంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.